మరో బ్రేకింగ్ అంతోంది. కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ క్లైమాక్స్ కు చేరింది. నేడో రేపో నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో అధికారులు దర్యాప్తు చేశారు. కల్తీ నెయ్యి కేసులో మూలాలు తమిళనాడు నుంచి ఉత్తరాఖండ్ వరకు విస్తరించున్నాయి. కల్తీ నెయ్యి తయారీ కోసం కెమికల్స్ కొనుగోళ్లపైన విచారణ చేశారు. టీటీడీ నుంచి నగదు లావాదేవీలు, లంచాలు చేతులు మారడం పైన ఫోకస్ చేశారు. ఇక కల్తీ నెయ్యిగా తెలిసిన అనుమతించిన వారిపైన దృష్టి పెట్టారు. గతేడాది మేలో తొలి ఛార్జ్ షీట్ వేయగా 24 మందిని నిందితులుగా చేర్చారు. నవంబర్ 23న మరో 12 మందిని చేరుస్తూ మెమో ఇచ్చారు. నిందితుల జాబితాలో కొనుగోలు విభాగానికి చెందిన 3 జీఎంలు కూడా ఉన్నారు. ఫిర్యాదుదారుడు ప్రళయ కావేరి మురళీకృష్ణను కూడా సిట్ అధికారులు నిందితుడిగా చేర్చారు. తుది ఛార్జ్ షీట్ లో మరికొందరిని నిందితులుగా చేరుస్తారనే ఉత్కంఠ నెలకొంది.